హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనం డిక్లేర్ ఇండెక్స్ రూల్ గురించి మాట్లాడుకుందాం. సో డిక్లేర్ ఇండెక్స్ అనేది డిక్లరేటివ్ ప్రాసెసింగ్లో ఒక వన్ ఆఫ్ ది రూల్ అనమాట. సో డిక్లరేటివ్ ప్రాసెసింగ్ అంటే మనం క్రియేట్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా అవే అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. అలాంటిదే డిక్లరేటివ్ ప్రాసెసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ట్రాన్స్ఫార్మ్ తీసుకోండి. డేటా ట్రాన్స్ఫార్మ్ని మనం డిక్లరేటివ్ ప్రాసెసింగ్ అంటామా అంటే మనం, ఎందుకంటే మీరు డేటా ట్రాన్స్ఫార్మ్ని క్రియేట్ చేయాలి, మళ్ళీ దాన్ని కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేయకుండా అలాగే ఉందనుకోండి, అది అసలు పనికిరాదు. సెక్షన్ కూడా అంతే, మీరు క్రియేట్ చేస్తారు, చేసి దాన్ని యూజ్ చేయకపోతే అది ఎందుకు, ఇంకా యూజ్ చేయకపోతే వేస్ట్ అనమాట. అలా కాకుండా మీరు జస్ట్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఎప్పుడైతే అది మీకు కాల్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ రూల్స్ ట్రిగ్గర్ అవుతాయో వాటిని మనం డిక్లరేటివ్ ప్రాసెసింగ్ అంటాం. అందులో మనకి మొదట వచ్చేసి డిక్లేర్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది, అలాగే డిక్లేర్ ఇండెక్స్ ఉంది, డేటా పేజెస్ ఉంది, డిక్లేర్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, డిక్లేర్ ట్రిగ్గర్ ఉంది, డిక్లేర్ ఆన్ చేంజ్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో అందులో మనం ఫస్ట్ డిక్లేర్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో డిక్లేర్ ఇండెక్స్ అసలు మనం ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, మీకు తెలిసే కదా, పెగాలో ఏదైతే మీరు ఒక కేస్ డేటా ఆర్ కేస్ క్రియేట్ చేస్తారో కేస్కి సంబంధించిన డేటా అంతా కూడా ఒక బ్లాబ్ ఫార్మాట్లో స్టోర్ అయిపోతుంది అనమాట. సో అది నేను చూపిస్తాను ఎలాగో. సో ఒకసారి మీరు డేటా మోడల్కి వెళ్ళి ఇందులో క్లాస్ అండ్ ప్రాపర్టీస్ డేటా క్లాస్ మ్యాపింగ్కి వెళ్తే, ఇప్పుడు మనం హోటల్ బుకింగే తీసుకుందాం. ఈ హోటల్ బుకింగ్లో 97 కాలమ్స్ ఉన్నాయి కదా. ఈ 97 కాలమ్స్ ఓపెన్ చేసి చెక్ చేస్తే మీకు మన వేరే ప్రాపర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం గెస్ట్ అని తీసుకున్నాం, ఆ గెస్ట్ అనే ప్రాపర్టీ ఉందా చూడండి అసలు లేదు. మన గెస్ట్ అని తీసుకున్నాం, అడ్రస్ అని తీసుకున్నాము, ఏవో కొన్ని క్రియేట్ చేసినాం, అవేవి లేవు ఇక్కడ. సో అవన్నీ మరి ఎక్కడ ఉన్నాయంటే ఈ PZPV స్ట్రీమ్ అనే ఒక ప్రాపర్టీలో స్టోర్ అయినాయి. దీన్నే మనం బ్లాబ్ అంటాం అనమాట. ఓకే, సో ఇది ఈ బ్లాబ్లో ఉంటాయన్నమాట. సో బ్లాబ్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఇచ్చిన ఏదైతే డేటా ఉందో అది కంప్రెస్ ఫార్మాట్లో ఆ బ్లాబ్లో ఉండిపోతుంది. ఎప్పుడైనా మీరు మళ్ళీ దాన్ని యూజ్ చేయాలంటే దాన్ని అన్కంప్రెస్ చేసి మరీ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, పెగా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మీరు బేసిక్గా ఎప్పుడు మీరు చేస్తారు అని అంటే, ఎప్పుడైతే మీరు రిట్రీవ్ చేయాలనుకుంటారు, అంటే రిపోర్ట్ డెఫినేషన్లో రిట్రీవ్ చేస్తూ ఉంటారు చూడండి ప్రాపర్టీస్ని, అలాంటి టైంలో మీకు కొంచెం పర్ఫార్మెన్స్ అనేది ఇష్యూ వస్తుంటుంది. అంటే దాన్ని ఆ ప్రాపర్టీని డీకంప్రెస్ చేసి బయటకు వచ్చి చూపించి ఇవన్నీ చేయాలన్నమాట. ఇన్ని కథలు పడేటప్పుడు మనకి ఖచ్చితంగా డేటాబేస్ అనేది కొంచెం మీ పెగా అప్లికేషన్ అనేది కొంచెం లేట్గా రెస్పాండ్ అవ్వడం లాంటివి జరుగుతుంది. సో దాన్ని మనం అవాయిడ్ చేయాలి అని అంటే ఏం చేయాలి, అప్పుడు మనం ఏదైతే మనం ప్రాపర్టీ అనుకుంటున్నామో ఆ ప్రాపర్టీని ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇట్లా PZPV స్ట్రీమ్లో కాకుండా దానికంటూ ఒక సపరేట్ కాలమ్ని డేటాబేస్ టేబుల్లో క్రియేట్ చేయడాన్ని మనం ఆప్టిమైజేషన్ అంటాం అనమాట. సో డైరెక్ట్గా ఆప్టిమైజ్ చేయొచ్చు. ఎట్లా, రైట్ క్లిక్ చేసి డేటా మోడల్కి వెళ్ళి ప్రాపర్టీకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడల్ట్ని ఆప్టిమైజ్ చేయాలంటే జస్ట్ సింపుల్గా ఆప్టిమైజ్ ఫర్ రిపోర్టింగ్ అని చెప్పేసి చేస్తే మీకు ఇక్కడ పాపులేషన్ చేయమంటుంది, ఇప్పుడే చేయమంటావా లేదా అని అడుగుతుంది. సో చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ కాలం అనేది ఆటోమేటిక్గా మీకు ఒక సపరేట్ PZPV స్ట్రీమ్లోతో పాటు ఇంకొక కాలం కూడా, బయట ఒక కాలం కూడా, అవుట్ సైడ్ PZPV స్ట్రీమ్ కూడా ఈ ప్రాపర్టీ కాలం క్రియేట్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, రిపోర్ట్ చేసినప్పుడు PZPV స్ట్రీమ్లోకి వెళ్ళకుండా బయట ఆల్రెడీ అడల్ట్ ఉంది కదా దాని నుంచి తెచ్చుకుంటారు. అంటే కంప్రెస్ డీకంప్రెస్ అనే పదాలు మనకి ఇంకా రావు, మనకి ఈజీగా అయిపోతుంది, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కూడా ఉండవు అనమాట. సో అది విషయం ఇక్కడ మనం ఆప్టిమైజ్ చేయాలంటే. మరి డిక్లేర్ ఇండెక్స్ రూల్కి ఎందుకు వెళ్ళాలి, ఇలా డైరెక్ట్గా ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే, సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ని మీరు ఇలా ఆప్టిమైజ్ చేస్తారు. బట్ ఒకవేళ అది పేజ్ లిస్ట్ ప్రాపర్టీయో లేకపోతే పేజ్ గ్రూప్ ప్రాపర్టీయో అలా అయితే మరి అప్పుడు ఎలా అంటే, దాన్ని మనం డిక్లేర్ ఇండెక్స్ రూల్ క్రియేట్ చేసి చేయాలన్నమాట. సో డిక్లేర్ ఇండెక్స్ రూల్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే, దానికంటూ ఒక సపరేట్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా మీరు దాన్ని రిట్రీవ్ చేయాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ టేబుల్లోకి వెళ్ళకుండా మీకు డిక్లేర్ ఇండెక్స్ కోసం సపరేట్ టేబుల్ క్రియేట్ అయింది కదా, ఆ టేబుల్లో వెళ్ళి డేటా తెచ్చుకుంటుంది అనమాట. సో అప్పుడు మళ్ళీ అక్కడ PZPV స్ట్రీమ్ లాంటి హడావుడి లాంటివి ఏముండవు.
ఓకే, డైరెక్ట్గా అక్కడ ఆల్రెడీ ఇండెక్స్ క్రియేట్ అయింది కాబట్టి ఆ ఇండెక్స్కి వెళ్ళి ఇక్కడ ఉంది కదా వాల్యూ అని చెప్పి తెచ్చుకుంటుంది. సో అది బెస్ట్ వే అనమాట, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రాకుండా బెస్ట్ వే చేయడానికి. బట్ ఇక్కడ కూడా మనకు చాలా డిఫికల్టీస్ ఉంటాయి, ఏంటంటే ఎక్స్ట్రా డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా కానీ డిక్లేర్ ఇండెక్స్ చేయాలనుకున్నప్పుడు చూసుకొని చేయండి, అంటే మరి అది ఎంత ఇంపార్టెంటా అనేది చూసుకొని చేయాలన్నమాట. ఓకే, సో మరి డిక్లేర్ ఇండెక్స్ రూల్ క్రియేట్ చేయడానికి రెడీ ఉందామా మనం? సో చేద్దాం. సో దేనికి డిక్లేర్ ఇండెక్స్ రూల్ చేద్దాము అంటే, ఈ గెస్ట్ ఇన్ఫో ఉంది కదా, ఈ గెస్ట్ ఇన్ఫోలో నాకు ఈ కాంటాక్ట్ ఇన్ఫో రిపోర్ట్ డెఫినేషన్లో రావట్లేదన్నమాట. సో ఒకసారి చూద్దాం రిపోర్ట్ డెఫినేషన్లో నిజంగానే రావట్లేదా చూద్దాము. సో మనకు రిపోర్ట్ డెఫినేషన్ తీసుకోవాలి, రిపోర్ట్స్కి వెళ్ళి రిపోర్ట్ డెఫినేషన్కి వెళ్ళి డేటా టైప్స్కి వెళ్ళి ఏదో ఒకటి ఆల్రెడీ ఉన్న దానిలోనే యాడ్ కాలమ్ అని తీసుకొని డాట్ గెస్ట్ ఇన్ఫో ఆఫ్ వన్ డాట్ ఈమెయిల్ ఐడి. ఓకే, సేవ్. సో చూసారా నేను తీసుకున్నాను, నాకు వచ్చేసింది అది. బట్ ఇక్కడ ఏమంటుంది, రివ్యూ డీటెయిల్స్ చూడండి ఏమంటుంది, దీస్ ప్రాపర్టీస్ ఆర్ నాట్ ఆప్టిమైజ్డ్. ఓకే, displaying them may result in poor performance. Consult your system administrator about optimizing properties for reporting. సో మీకు ఈ పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చేస్తుంది ఇంకా మీకు. ఓకేనా, సో ఈ ఇష్యూ వచ్చేస్తుంది, మనకి ప్రాబ్లం అవుతుంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డిక్లేర్ ఇండెక్స్ రూల్ని వాడుకుంటాం. ఓకే, సో ఎలా క్రియేట్ చేయొచ్చు, సింపుల్ అండి. మీకు ఇందులో ఏ ప్రాపర్టీని మీకు అయితే ఆప్టిమైజ్ చేయాలనుకుంటున్నారో ఎక్స్పాండ్ చేసినారు కదా, సో రైట్ క్లిక్ చేసి ఆప్టిమైజ్ ఫర్ రిపోర్టింగ్ అని అనండి. సో క్లిక్ ఓకే అని చెప్పేసిన తర్వాత ఇది అడుగుతుంది ఎక్కడ క్రియేట్ చేయాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇలా అడిగినప్పుడు మీరు రూల్ సెట్ నేమ్ లెర్నింగ్ అని చెప్పేసి రూల్ సెట్ వర్షన్ ఇలా చేసి నెక్స్ట్ అని తీసుకుంటే ఇక్కడ మీకు యూనో ఇండెక్స్ ప్రాపర్టీస్ అన్నీ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి క్రియేట్ చేసేసి ఆల్రెడీ ఉంది అంటుంది, యూజ్ ఇండెక్స్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. చూడాలి మరి ఎగ్జిస్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశానా అనేది చూడాలి. సిస్అడ్మిన్లో ఉంటుంది, చేశాను దానికి index_guest info. సో నేను ఆల్రెడీ చేశాను. ఓకే, సో వేరే తీసుకుందాం మనం అయితే, అడ్రస్ తీసుకుందాం. సో అడ్రస్లో ఏదో ఒక ప్రాపర్టీని మనం ఆప్టిమైజ్ ఫర్ ప్రాపర్టీ, ఇది కూడా అయ్యింది అనుకుంటా నాకు తెలిసి, ఇది కూడా నేను చేసిన. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇంకొక పేజ్ లిస్ట్ ప్రాపర్టీ ఏదైనా క్రియేట్ చేసి చూపిస్తాం మీకు అది ఎట్లా క్రియేట్ చేస్తారు. ఓకే, సో ఏదో ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తాను నేను. సో క్రియేట్ డేటా మోడల్ డేటా టైప్. సో నేను బ్యాంక్ అని తీసుకున్నా ఇక్కడ. సో బ్యాంక్ నేమ్, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఇలా తీసుకుందాము, సబ్మిట్, సేవ్. ఓకే, సో నేను ఇక్కడ యాప్ ఎక్స్ప్లోర్కి వెళ్ళి ఆ ప్రాపర్టీని క్రియేట్ చేస్తా మీకు తెలియడానికి. ఓకే, బ్యాంక్ డీటెయిల్స్ అని తీసుకొని క్రియేట్ అండ్ ఓపెన్. సో I'll make it as page list here. Okay, save. ఓకే, సో ఒక వే ఆఫ్ డూయింగ్ డిక్లేర్ ఇండెక్స్ ఏంటంటే ఇలా తీసుకెళ్ళి ఇలా డిఫైన్ ఆప్టిమైజేషన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు పెగానే క్రియేట్ చేస్తుంది అనమాట. డిక్లేర్ ఇండెక్స్ రూల్ ఆటోమేటిక్గా పెగానే క్రియేట్ చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ద వే. సో మనకి ఆటోమేటిక్గా వద్దు, సపరేట్గా నేనే క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు సో అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బ్యాంక్కి మనం ఇప్పుడైతే ఏదైతే మనం బ్యాంక్ అని ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసామో, బ్యాంక్ డీటెయిల్స్ అని క్రియేట్ చేసామో దానికి మనం డిక్లేర్ ఇండెక్స్ని క్రియేట్ చేద్దాం. ఓకే, దీనికి మనం డిక్లేర్ ఇండెక్స్ ఎలా క్రియేట్ చేయాలి, రికార్డ్స్కి వెళ్ళి సిస్అడ్మిన్లోకి వెళ్తే మనకి ఇక్కడ డిక్లేర్ ఇండెక్స్
కనబడుతుంది. సో డిక్లేర్ ఇండెక్స్ తీసుకొని క్రియేట్ అనాలి. సో ఏ అప్లైస్ టు క్లాస్ ఏంటి, మన కేస్ టైప్ ఏదైతే ఉందో దాని అప్లైస్ టు క్లాస్ టైప్ తీసుకొని నాకు బ్యాంక్ డీటెయిల్స్కి ఒక డిక్లేర్ ఇండెక్స్ రూల్ కావాలి. సో మరి డిక్లేర్ ఇండెక్స్ రూల్కి దీనికి ఏమేమి అవసరం వస్తాయి అంటే ఇక్కడ చూడండి, సోర్స్ పేజ్ కాంటెక్స్ట్ క్లాస్, ఇండెక్స్ క్లాస్ టు రైట్, ఈ 3 అవసరం వస్తాయి. అండ్ ఆల్సో ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాచింగ్, అవి కూడా ఖచ్చితంగా కావాలి మనకి. ఓకే, మీకు ఎప్పుడు ఇండెక్సింగ్ ఎప్పుడు చేయాలి అని చెప్పేసి ఒక వెన్ రూల్ కూడా రాసుకోవచ్చు. అది వెన్ రూల్ ట్రూ అయినప్పుడు అవుతుంటుంది. సో సోర్స్ పేజ్ కాంటెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ క్లాస్లో ఉన్నది ఏది, బ్యాంక్ డీటెయిల్స్. సో ఇది ఏంటి, పేజ్ లిస్ట్ ప్రాపర్టీ కాబట్టి ఇట్లా మనము ఓపెన్ అండ్ క్లోజ్ పారెంథసిస్ పెట్టుకోవాలి. సోర్స్ పేజ్ కాంటెక్స్ట్ అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే pbc-learning-data-bank నుంచి వచ్చింది. సో ఏ క్లాస్లో రాయాలనుకుంటున్నాం అంటే నేను index-learning- index-learning-data-bank. ఓకే, సో ఇలా తీసుకొని మనం ఇక్కడ సేవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో సేవ్ చేయొచ్చు. మనం ఇక్కడ చెప్పాను కదా, వెన్ రూల్ కూడా తీసుకోవచ్చు. సో వెన్ రూల్ ఎందుకు, వెన్ ట్రూ అయితేనేమో న్యూ ఇండెక్సెస్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వెన్ ఫాల్స్ అన్నప్పుడు న్యూ ఇండెక్సెస్ యాడ్ అవ్వవు అనమాట. మన నార్మల్ బిహేవియర్ కోసం అయితే మనం వెన్ రూల్ని వదిలేయచ్చు, అలాగే వదిలేయచ్చు. ఓకేనా. సో అలా రాసేసుకున్న తర్వాత సేవ్ చేద్దాం. సేవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ ఫర్ ఇండెక్సింగ్ అండ్ మ్యాపింగ్ కూడా కావాలి కదా. సో మనకి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇందులో బ్యాంక్ నేమ్ ఉండాలి. ఈ బ్యాంక్ నేమ్ మనం అనుకున్న ఈ క్లాస్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్ క్రియేట్ అయిందా మనకి అంటే అవ్వలేదు ఇంకా, నేను ఊరికే రాశాను. చూడండి, సేవ్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే మనకి ఈ క్లాస్ అసలు క్రియేట్ అవ్వలేదు కాబట్టి. సో నేను క్రియేట్ చేస్తా. సో క్రియేట్ చేసేసిన తర్వాత క్లిక్ ఆన్ న్యూ, క్రియేట్ అండ్ ఓపెన్. ఓకే, సో ఇలా క్రియేట్ అండ్ ఓపెన్ చేసినప్పుడు ఇది కాంక్రీట్ క్లాస్ అయి ఉండాలి, ఎందుకంటే మనం డేటా దీనిలో మనం వాల్యూస్ అన్ని సేవ్ చేస్తాం కాబట్టి. అండ్ వర్షన్ మీకు తెలుసు 010101 ఉండాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ బిలాంగ్ టు క్లాస్ గ్రూప్ బికాస్ ది డేటా క్లాస్ డస్ నాట్ బిలాంగ్స్. అండ్ కీస్, ఇక్కడ మనం 3 కీస్ యాడ్ చేయాలన్నమాట. మనకు జనరల్గా వర్క్ క్లాస్ అయితే PYID ఉంటుంది, అలాగే డిక్లేర్ ఇండెక్స్కి అయితే త్రీ కీస్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఏంటా కీస్ అంటే చూడండి, మీకు సేవ్ చేసినప్పుడు కూడా మీకు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ అంటే మనకి హిస్టరీలో ఈ డిస్క్రిప్షన్ రాయాలి, ఇండెక్స్ ఫర్ బ్యాంక్ అని చెప్పి తీసుకుంటా నేను. ఓకే, సో జనరల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కీస్ రాయాలి. సో కీస్ 3 కీస్ రాయాలి. అవి ఒకటి PXINS ఇండెక్స్డ్కి, ఎందుకంటే మనం ఇది మన కేస్ డీటెయిల్స్ని సేవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రైమరీకి మనది ఎట్లా PZINSకి రూల్ ఎట్లా ఉంటుందో ఇన్స్టాన్స్కి, అలా మనకి ఇక్కడ PXINS ఇండెక్స్కి ఉంటుంది, దాన్ని మనం తీసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఇండెక్స్ రూల్ క్రియేట్ చేస్తారో అది ఖచ్చితంగా ఎక్కడి నుంచి ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అవుతుంది అంటే ఇండెక్స్ డాష్ నుంచి అవుతుంది. సో ఇది మీరు ఎట్లా చూసుకోవాలన్నమాట. సో అదొకటి తీసుకున్నాం. సో దీనికి సేమ్ క్యాప్షన్ ఇది ఇచ్చేద్దాం. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఇండెక్స్ కీ తర్వాత PX ఇండెక్స్ కౌంట్ తీసుకోవాలి. ఓకే, ఎందుకు కౌంట్ అంటే మనకు ఒకటే ప్రాపర్టీ లిస్ట్ ఉంటుంది కదా, చాలా ప్రాపర్టీస్ లిస్ట్ ఉంటాయి కాబట్టి మనము ఈ కౌంట్ను కూడా యాడప్ చేయాలి కీ లాగా. ఓకే, సో దీంతో పాటు దాని పర్పస్ ఏంటో కూడా తీసుకోవాలి. ఓకే, సో ఏంటి పర్పస్, నెక్స్ట్ పర్పస్ అని అంటే నెక్స్ట్ కీ ఏంటంటే PX ఇండెక్స్ పర్పస్ తీసుకోవాలి. ఎందుకు ఈ PX ఇండెక్స్ పర్పస్ తీసుకోవాలి అని అంటే మనకి ఒక్కటే అగ్రిగేట్ ప్రాపర్టీ ఉండకపోవచ్చు, ఇంకా 2 అగ్రిగేట్ ప్రాపర్టీస్ ఉండొచ్చు. మరి అలాంటి టైంలో ఎలా ఐడెంటిఫై చేయాలంటే పర్పస్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో దీన్ని ఇప్పుడు సేవ్ చేయాలి. సో ఇప్పుడు మనకు సేవ్ అయిపోయింది. ఇది సేవ్ అయిందంటే ఆటోమేటిక్గా ఇది కూడా సేవ్ అయిపోతుంది.
ఓకే, సో మనకి ఎర్రర్ రాలేదు. బట్ ఎర్రర్ ఎక్కడ వచ్చింది? ఇండెక్స్ క్లాస్ ప్రాపర్టీలో వచ్చింది. ఎందుకు అంటే ఈ బ్యాంక్ నేమ్ని మనం ఈ ఈ పర్టికులర్ క్లాస్లో ఉన్న బ్యాంక్ నేమ్తో యునో మ్యాప్ చేయాలి. మ్యాప్ చేయాలంటే ఆ ప్రాపర్టీ ఉండాలి, మనకు ఆ ప్రాపర్టీ లేదు. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈ పర్టికులర్ క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్లో మనం ప్రాపర్టీస్ని క్రియేట్ చేద్దాం. సో ఏం చేయొచ్చు, ఆ ప్రాపర్టీస్ని క్రియేట్ చేయడానికి ఇలా తీసుకొని సేవ్ చేసుకొని, సో రైట్ క్లిక్ చేసి క్రియేట్ డేటా మోడల్ ప్రాపర్టీ అని చెప్పేసి బ్యాంక్ నేమ్ తీసుకొని క్రియేట్ అండ్ ఓపెన్. ఓకే, సేవ్ చేసుకోండి. సో బ్యాంక్ నేమ్ ఒకటే మీరు ఆప్టిమైజ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా అంటే ఓకే, మీరు ఇంకా వేరే కూడా యాడ్ చేయొచ్చు. సో నేను ఇంకొక ప్రాపర్టీ కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, ఏంటి బ్రాంచ్. ఓకే, సో క్రియేట్ అండ్ ఓపెన్, సేవ్. ఇంకేముంది, ఇంకోటి ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఉంది కదా, సో దాన్ని కూడా నేను తీసుకుంటా, సో దట్ అవన్నీ మ్యాప్ చేస్తాను నేను. ఓకే, సో అన్నీ సేవ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం మన బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఇప్పుడు చూడండి వచ్చేస్తాయి మనకి బ్యాంక్ నేమ్. సో నేను అన్నిటిని మ్యాప్ చేసుకుంటాను. సో మనం ఏదైతే క్రియేట్ చేస్తామో వీటన్నిటికి కూడా ఇండెక్స్ క్లాసెస్లో రోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక డిక్లేర్ ఇండెక్స్ టూల్ని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఇది మనం యూజ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేయాలి అంటే హోటల్ బుకింగ్లోకి వెళ్ళి పేమెంట్స్కి వెళ్ళినప్పుడు రాద్దాం ఇక్కడ కలెక్ట్ పేమెంట్స్. మరి ఆ ప్రాపర్టీ ఏంటో చూడాలి కదా. ఆ ప్రాపర్టీని మనం తీసుకోవాలంటే దాన్ని రిలవెంట్ రికార్డ్ చేయాలి. సో చేద్దాం. ఏంటి ఆ ప్రాపర్టీ? బ్యాంక్ డీటెయిల్స్ కదా. సో బ్యాంక్ డీటెయిల్స్ని రిలవెంట్ రికార్డ్ చేద్దాం. ఓపెన్ చేసి యాక్షన్కి వెళ్ళి రిలవెంట్ రికార్డ్. ఎందుకు రిలవెంట్ రికార్డ్ చేస్తున్నా అంటే నాకు ఇక్కడ రాదు రిలవెంట్ రికార్డ్ చేయకపోతే, అందుకే చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చింది రిలవెంట్ రికార్డ్ చేస్తా కాబట్టి. ఓకే, సబ్మిట్ చేస్తాం. సో సేవ్ చేశాను. యాక్చువల్గా అయితే నేను ఇవ్వకూడదు, బట్ నేను వాల్యూస్ ఇవ్వకూడదు. బట్ నాకు ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. ఆల్రెడీ వేరే అన్నీ కూడా నేను చేశాను కాబట్టి, అంటే వేరే అన్నీ కూడా నేను క్రియేట్ చేశాను డేటా డిక్లేర్ ఇండెక్స్ అని. సో అందుకే నేను బ్యాంక్ డీటెయిల్స్ అని ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తున్నా. సో ఇక్కడ నేను రాస్తాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ హైదరాబాద్, ఐఎఫ్ఎస్సి కోడ్ హెచ్డిఎఫ్సి హెచ్వైడి 01. ఇలా ఉండదు, బట్ ఒకటి నార్మల్గా రాస్తున్నాను. ఇంకోటి ఎస్ బ్యాంక్ హైదరాబాద్ ఎస్ హెచ్వైడి 0110 సంథింగ్ లైక్ దిస్ అని రాస్తా. సో మనకి ఎర్రర్ వచ్చింది ఎందుకు అంటే మనం యాక్చువల్గా పెగా మన డేటాబేస్లో ఒక డేటా టేబుల్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి ముందే, బట్ మనం చేయలేదు. మనం అన్నీ కూడా పెగాతోటే చేస్తున్నాం కాబట్టి మనకు అది మనం ఏవైతే ప్రాపర్టీస్ ఇట్లా బ్యాంక్ నేము, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏవైతే ఇచ్చామో అవి ఏమవుతున్నాయి అంటే ఎక్స్పోజ్ అవ్వకుండా అవుతున్నాయి. సో మీకు డేటా అనేది వెళ్ళట్లేదు. సో మనం ఏం చేయాలి, ఈ మూడింటిని కూడా ఎక్స్పోజ్ చేయాలి. సో ఎక్స్పోజ్ చేయాలంటే యాప్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి ఈ డేటా డాష్ బ్యాంక్ ఉంది కదండి, అందులో డేటా మోడల్ ప్రాపర్టీస్కి వెళ్ళి ఈ మూడింటిని ఎక్స్పోజ్ చేయండి. ఎక్స్పోజ్ చేసిన తర్వాత వాల్యూస్ ఇవ్వండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ సమ్ హెచ్డిఎఫ్సి అని ఇచ్చేసి మళ్ళీ సేమ్ ఇస్తున్నా. హైదరాబాద్ అని హెచ్డిఎఫ్సి హెచ్వైడి 0101 ఇలా ఇచ్చేసి ఇంకొక యాడ్ ఐటమ్ చేసుకొని నెక్స్ట్ ఎస్ బ్యాంక్ హైదరాబాద్ తీసుకొని ఎస్ హెచ్వైడి తీసుకుందాము. ఇలా కాకుండా ఇప్పుడు మనం దీనిలోకి వెళ్తే మనం ఏదైతే కేస్ అనుకున్నామో ఆ కేసులో చూస్తే మనకి వాల్యూస్ రిఫ్రెష్ చేస్తే ఏ కేసు తీసుకున్నాం మనం? H7 తీసుకున్నామా? సో H7 తీసుకుంటే మనకు అందులో ఎన్ని వాల్యూస్ వచ్చినాయి అనేది చూపిస్తుంది. అంటే ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లిప్ బోర్డ్కి వెళ్ళి
చూద్దాము.